ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఈ మాట, ఈ సందర్భం, నువ్వు ఇన్ని రోజులు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమును, వాక్యాన్ని త్రోసివేసి దేవుని సన్నిధిని మరిచి దేవుని సేవకుల్ని విడిచి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు. కనుకనే అలాంటి సన్నివేశము ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఇలాగ జరుగుతూ వచ్చింది. ఈ 30వ అధ్యాయం మీరు చదివితే ఆయన వాక్యాన్ని త్రోసివేసి వాళ్ళు రకరకాలుగా జీవించారండి. కృత్రిమము నమ్ముకొని అట్టి వాడిని ఆధారము చేసుకుంటారు కదా. ఈరోజు దేవుణ్ణి విడిచి దేవుని వాక్యాన్ని త్రోసివేసి దేవుని సన్నిధిని మరిచి ఇష్టానుసారంగా లోకానుసారంగా లోకులతో కలిసిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు. కనుకనే ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి మిమ్మును మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణించవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. కానీ మనం ఆయన్ని పక్కన పెట్టేసి ఏదో లోకములు ఏదో ఆరాటం కొరకు ఏదో సంపాదించుకోవాలని, ఎక్కడో శాంతి, ఎక్కడో సమాధానం, ఎక్కడో మనశ్శాంతి దొరుకుతుందని అటు ఇటు పరిగెత్తుతున్నాడు. ఆయన అంటున్నాడు, మీ యందు దయ చూపాలని నేను నిలబడి ఉన్నాను కదా, మీ యందు కరుణించాలని నేను నిలబడి ఉన్నాను కదా, మీ యందు దయ చూపాలని నేను ఆలస్యం చేయుచున్నాను. ఎందుకు? మీరు నా వైపు తిరగండి, మీరు నా వైపు తిరిగి ఊరకనే ఉండండి, మీకు రక్షణ కలుగును. ఈరోజు మరి మనము ఎందుకు ప్రయాసపడుతూ ఉన్నాం? దేవుని యొక్క మాటను ఎందుకు త్రోసివేస్తున్నాం అంటే, మనిషిని హృదయంలోని ఆలోచన ఎంత బాల్యం నుండి చెడ్డదై ఉన్నది. ఏదో లోకమంతా సంపాదించుకొని పరుగులు ఎడుతున్నారు. కానీ ఆయన అంటున్నాడు, నేను మీ యందు దయ చూపించవాలని ఆలస్యం చేస్తున్నాను, కరుణించవాలని నిలబడి ఉన్నాను. మీరైతే నన్ను త్రోసివేసి ఉన్నారు. ఇంతకాలం ఎదురాడుతూ ఉన్నాం. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని, సన్నిధిని, దేవుని బిడ్డలని, సేవకుల్ని విడిచిపెట్టి దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అస్మా జాగ్రత్త. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాం. ఆయన దయ చూపే దేవుడు, కరుణించే దేవుడు. కానీ మనం ఆయన దయను, ఆయన కరుణని త్రోసివేస్తూ వచ్చాం. ఆయన రక్షణ దయచేసే దేవుడు, రక్షణను మనము త్రోసివేస్తూ వచ్చాం. అలా ఉండకుండా దేవుని మాట విందాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం, దేవునితో గడుపుదాం, దేవునితో యుగాయుగాలు ఉందాం. అటు కృప దేవుడు అనుగ్రహించుగాక.